ఇప్పుడు 471.5 మంచి మార్కులు సాధించి మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మున్సిపల్ కమిషనర్గా మీకు రావటం పట్ల మీ యొక్క రెస్పాన్స్? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, అంటే మనకున్న తక్కువ టైంలోనే క్లియర్ అయినట్లుంది. సో ఫ్యామిలీ కానీ అందరూ చాలా హ్యాపీగానే ఉన్నాం. మొదటగా మనం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వద్దాం. దాంట్లో మదర్ ఫాదర్ ఏమేం చేస్తారు, ఎట్లా మీ ఈ ప్రిపరేషన్కి దారితీసిన పరిస్థితులు? అంటే నేను చిన్నప్పుడు మామూలుగా ఇంటి దగ్గరనే 1 to 7 చదివాను సార్. సో అక్కడ తెలుగు మీడియంలో చదివాను. దాని తర్వాత మనకి ఏపీఆర్ స్కూల్, గురుకుల స్కూల్ నాగార్జున సాగర్లో చదివాను. అక్కడ మాకు అంటే వచ్చేసి సీనియర్స్ తోటి అంటే కాంటాక్ట్స్ కానీ ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఇన్స్పిరేషన్ కానీ అకాడమీస్ కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు కూడా వచ్చారు మా స్కూల్కి. సో అలా నాకు అంటే వీటి గురించి తెలియడం స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఇంకా ఫాదర్ కూడా కొంచెం ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఫాదర్ కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ మరియు కొంచెం వేరే ఇతర రంగాల్లో కూడా ఉన్నారు. ఓకే. సో మదర్ ఏమో అగ్రికల్చర్ అండ్ హౌస్ వైఫ్. ఓకే. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకి ఇటు సైడ్ రావాలనే కోరిక కలిగింది. ఓకే. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ బీటెక్ సైడ్ ఉన్నదా, డిగ్రీ కంప్లీట్ చేయడం? నా బ్యాక్గ్రౌండ్ బీటెక్ సార్, సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి ముంబైలో చేశాను. ఓకే. దాని తర్వాత ఇటు సైడ్ నేను వచ్చాను. జనరల్గా ఐఐటి ముంబైలో బీటెక్ చేసిరంటే అటు సాఫ్ట్వేర్ సైడు ఆ రంగాల్లో కార్పొరేట్ సెక్టార్ వైపు పోవాలనే ఆలోచన ఉంటుంది. అవును సార్. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్ల గవర్నమెంట్ జాబ్ సాధించాలి, యూపీఎస్సీ సైడ్ పోవాలి అనే ఆలోచన అంటే ఎట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్? అంటే జనరల్గా ఏంటంటే మనకి ఐఐటీలో కూడా టూ స్ట్రీమ్స్ ఉంటాయి సార్. 2 రకాల పర్సన్స్ ఉన్నారు. ఒకటేమో మనం అనుకునే విధంగా అంటే కార్పొరేట్ సైడ్ వెళ్తూ అట్లా ఐటీ జాబ్స్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో వైపు ఏమో సివిల్ సర్వీస్ వైపు వచ్చి ఇట్లా ప్రజాసేవ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ స్ట్రీమ్లోకి వచ్చాను సార్. ఓకే. ఇటు పబ్లిక్ సెక్టార్ వైపు రావడం. మరి దీంట్లో ఈ బీటెక్ అయితే అనంతరం నెక్స్ట్ యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళారా? యూపీఎస్సీ కోచింగ్ అంటే నేను ఆప్షనల్ వరకు తీసుకున్నాను సార్. ఓకే. నా ఆప్షనల్ జియోగ్రఫీ. దాని తర్వాత సివిల్స్ అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటుంటే మనకి మధ్యలో ఇది వచ్చింది సార్. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు యూపీఎస్సీ నుంచి ఇక్కడికి రావడం. అవును సార్. నెక్స్ట్ 2022 నుంచి మన గ్రూప్ 1 యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. అవును. ఇప్పుడు దాంట్లో మెయిన్గా అంటే ఇప్పుడు మనం చేసే ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉపయోగపడాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ప్రధానంగా ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు సులువుగా ఇప్పుడు నాకు ఎలాగూ 1:50 ఉంది ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో. ఈ 1:50లో ముందుకెళ్ళి మెయిన్స్ రాయడానికి ప్రిలిమ్స్ పట్ల వాళ్ళు ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒకసారి. మనకి ప్రిలిమ్స్కి ఒక డిఫైన్డ్ సిలబస్ ఉంది సార్. మొదటగా అంటే పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకనామీ, ఇట్లా రీజనల్ అఫైర్స్ అట్లా ఉన్నాయి సార్. సో మనం ఈవెన్ అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని పాలిటీ అనేది సపోజ్ తీసుకుందాం సార్. దాంట్లో మనం అది తీసుకుంటే మనకి డిఫరెంట్ చాప్టర్స్ చాలా ఉన్నాయి. ఒక 75 చాప్టర్స్ ఉన్నాయి మనకి లక్ష్మీకాంత్ బుక్లోనే. సో ఆ బుక్లోనే మనకి లైక్ మనం కనుక కొంచెం ఫోకస్ చేస్తే ఏ చాప్టర్ నుంచి బిట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనేది మనం ముందుగానే గుర్తించవచ్చు సార్. ఏది మన మల్టిపుల్ చాయిస్కి. అట్లనే మనం కరెంట్ అఫైర్స్, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి సార్. సో అవి కూడా వేరియస్ ఇన్స్టిట్యూట్స్ కానీ అట్లా మనకి మెటీరియల్ ఇస్తూనే ఉంటాయి. వాటిలో కూడా మనం ఏది ఎక్కువైతే కరెంట్ అఫైర్స్లో ఉందో దాన్ని మనం పసిగట్టగలిగితే మనం ఆ క్వశ్చన్స్ని ముందే తెలుసుకోవచ్చు సార్. అంటే ప్రిలిమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యారా మీరు, లేదా ప్రిలిమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఓరియంటెడ్కి వెళ్ళడం జరిగిందా? అంటే నేను మొదటగా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉండడం వల్ల నాకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలిసింది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను డైరెక్ట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. ఎందుకంటే మీకు యూపీఎస్సీ రాసిన అనుభవం ఎన్ని అటెంప్ట్లు చేశారు యూపీఎస్సీ? నేను యూపీఎస్సీ 4 మెయిన్స్ రాశాను సార్. ఓకే. 4 మెయిన్స్ రాశాను. ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా 4 మెయిన్స్ రాయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ప్రిలిమ్స్ సరే కొద్ది టైం ఇచ్చినా సరిపోద్ది అని మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఈ ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్య మనకు అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక మెయిన్స్ ఎగ్జామ్కి జస్ట్ 3 to 4 months ఉంటుంది మనకు. కాబట్టి ఈ ప్రిలిమ్స్ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకు ఉపయోగపడడానికి. సో దానికి మొదటగా ఏం చేయాలంటే ఎవరైనా సరే ఫస్ట్ సిలబస్ చూడాలి సార్. దాని తర్వాత వచ్చేసి మనకి టాపర్ టాక్స్ కానీ టాపర్ కాపీస్ కానీ ఇట్లా అవైలబిలిటీలో మార్కెట్లో ఉంటాయి సార్. సో అవి ఫాలో అయితే ఏంటంటే ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్ వస్తుంది.
అంటే మనం చాలామంది ఏంటంటే ఇవన్నీ చేయకుండా ఎక్కువ టైం అంతా స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కాకుండా మనం ముందే ఈ మెటీరియల్స్ కానీ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకొని ఉంటే మనకి ఏం చేయాలో తెలిస్తే అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్. ఓకే. సో దానికి సిలబస్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. దాని తర్వాత టాపర్ కాపీస్ ఆన్సర్స్ అంటే ఎట్లా రాస్తారు, అంటే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీ ఎట్లా రాయాలి, కంక్లూజన్ ఎట్లా రాయాలి అనేది మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు సార్. ఓకే. సో ఈ విధంగా మనం చేస్తే మెయిన్స్ అనేది ఈజీగా అయిపోద్ది. ఈవెన్ ప్రిలిమ్స్ కూడా అంతే సార్, ఒక టెస్ట్ సిరీస్ అట్లా సాల్వ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మెయిన్స్కి మనం ప్రధానంగా మీరు సూచించే అంశాలు చూసినట్టయితే ఫస్ట్ సిలబస్ కాపీని తీసుకోవాలి. సిలబస్ కాపీతో పాటుగా ప్రీవియస్ ఏ అయితే ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి, ప్రీవియస్ వచ్చిన టాపర్స్ ఆన్సర్స్ ఏ విధంగా రాశారు, ఈ 3 అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మెయిన్స్ని సునాయాసంగా బయటకు వెళ్ళొచ్చు అనేది ప్రధానంగా చెప్పింది. అది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనకి వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇట్లా. సో మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూస్తే మనకి ప్రిలిమ్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ అన్నీ అక్కడ కనబడుతుంటాయి సార్. సో అంటే అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఈ వేరే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఏమో ప్రిలిమ్స్ పేపర్స్, ఇటు ఎస్ఏ పేపర్స్కు రిమైనింగ్ ఎగ్జామ్ మన రిటర్న్ ఎగ్జామ్ రాసే పేపర్లకు కూడా మనకు ఉపయోగపడతాయి అనేది మనం అనుకునేది. ఓకే. నెక్స్ట్ మరి ఈ 6 పేపర్స్ మనకి అంటే హెవీ లెంతీ సిలబస్, చాలా పెద్ద సిలబస్, దాన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నట్టే రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది, ప్లస్ ఒకే రోజు మల్టిపుల్ సబ్జెక్టులు చదివే వాళ్ళ, లేదా ఈరోజు ఒక సబ్జెక్టు లేదా రేపు ఒక సబ్జెక్టులు, లేదా వరుసగా ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండేది? నా ప్రిపరేషన్ అయితే నేను ఒక సబ్జెక్టు స్టార్ట్ చేస్తే అది ఎండ్ చేసే వరకు ఆ సబ్జెక్ట్లోనే ఉంటాను సార్. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే ఒకరోజు అంటే టైం డివైడ్ చేసుకొని స్లాట్ల లాగా పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్టు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకే రోజు 2-3 సబ్జెక్ట్ అట్లా మనకు ఏది ఈ 4-5 మంత్స్లో మన సిలబస్ని ఒక 2 times 3 times రివిజన్ చేసే అవకాశం దొరికింది. లాస్ట్ 15 days సంబంధించి మనం ప్రధానంగా చూసినట్లయితే హెవీ సిలబస్ కాబట్టి ఒకసారి రివిజన్ చేస్తే మనం మంచిగా ఆన్సర్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ 15 daysలో మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా, ఏ విధంగా ఉండేది? ఆ 15 daysలో నేను ఆల్రెడీ రాసిన నోట్స్ ఉంటాయి సార్, అవే రివైజ్ చేసేవాడిని. అండ్ ఆ నోట్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి సార్, అవి ఖచ్చితంగా రివైజ్ చేసుకొని వెళ్ళాను. ఓకే. ఇప్పుడు మనకు ఒకసారి పేపర్ వైజ్గా వద్దాం. ఇప్పుడు ఈ లాస్ట్ అంటే 2nd, 3rd, 4th, 5th, 6th పేపర్స్ వేరు, ఫస్ట్ పేపర్ వేరు. ఇప్పుడు ఫస్ట్ పేపర్కి మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండేది? ఫస్ట్ పేపర్కి నేను ఆల్రెడీ అంటే ఈ సివిల్స్లో ఈ ఎస్ఏ పేపర్స్, టాపర్ కాపీస్ ఇవన్నీ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ముందే వచ్చు. దాన్ని నేను ఏం చేశానంటే తెలంగాణకు రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా సార్, దాన్ని నేను దీంట్లో ఇన్కార్పొరేట్ చేశాను. ఓకే. అట్లా మనకి ఈ 3 sections మంచిగా రాయగలిగారు. ఎట్లా జనరల్ ఎస్ఏలో ఎన్ని మార్కులు సాధించగలిగారు? జనరల్ ఎస్ఏలో 69.5 వచ్చాయి సార్. ఓకే. 69.5 వచ్చినాయి. దానికి అట్లా రావడానికి ముందు నేను అంటే ఇంట్రడక్షన్, ఎనెక్డాట్ కానీ, కోర్ట్ కానీ ఇట్లా వీటితో స్టార్ట్ చేశాను సార్. సేమ్ యూపీఎస్సీ ప్యాటర్నే ఫాలో అయ్యాను. ఓకే. దాని తర్వాత ఒక లింకింగ్ పారాగ్రాఫ్ అని ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవచ్చు సార్. ఆ లింకింగ్ వర్డ్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటూ. ఓకే. ఎస్డిజి గోల్స్ అని, లేకపోతే ఇట్లా అంటే లైక్ పిఎం గారి వర్డ్స్ కానీ అట్లాంటివి.